మీది ఏ ఊరు సార్? మాది ఇక్కడ కిలవరంగల్. ఏం పేరు సార్? నా పేరు కత్తరపల్లి దామోదర్. నేను పరిశోధక విద్యార్థి. ఎంతమంది పిల్లలు సార్ మీకు? 2. పెళ్ళిళ్ళైనాయా సార్? చిన్న పాపలే. తెలంగాణ ఉద్యమకారుని కదా, కొద్దిగా పిల్లలు చిన్న పిల్లలు. మొన్నటిదాకా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి సార్. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మీరు ఏ పార్టీకి ఓటైపోతున్నారు? ఇక వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి గ్యారంటీలు మరి ఏమాత్రం అమలు కాని పరిస్థితి. ఎందుకంటే పేరుకు బస్సు ఫ్రీ అన్నారు. అది ఉన్న బస్సుని ఏది మనం కిరాణా షాపులో ఉద్దర పెట్టుకున్నట్టు బస్సు ఫ్రీ అనేది ఒకటి ఉన్నది. రెండవది కరెంటు బిల్లు 0 బిల్లు. ఈ 2 తప్ప మిగతా అయితే జరిగిందైతే ఏం లేదు. ప్రధానంగా రైతులు చాలా గోసపడతా ఉన్నారు. వారికి ఇప్పటి వరకు కూడా మరి బోనస్ 500 రూపాయలు కూడా అటకెక్కింది. తర్వాత రైతు సాయం కూడా ఇంతవరకు అందలేదు. ఆ విషయంలో మాత్రం చాలా నిరాశగా ఇక్కడ ఉన్నటువంటి మన రైతాంగం కానీ ఇక్కడ ప్రజలు అయితే ఉన్నారు. అదే సార్, ఇప్పుడు మీరు ఏ పార్టీకి ఓటైపోతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో? ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే జాతీయ పార్టీలు అనేటువంటి బీజేపీ, కాంగ్రెస్కు ఓటు వేయడం ద్వారా ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి కావాల్సిన అవసరాలను బలంగా మరి అడగాలని ఒక వాణిని వినిపించాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితికే ఓటేయాలనుకుంటున్నాను. ఎందుకు బీజేపీకి ఎందుకు వేద్దామనుకుంటున్నారు? నేను అందుకనే ఏమంటున్నా, ఇప్పుడు ఒక బీజేపీ ఎంపీ అయినా కాంగ్రెస్ ఎంపీ అయినా అది నేషనల్ లెవెల్లో వాళ్ళ పరిధిలో ఉండదు. ఒకవేళ బీఆర్ఎస్ అయితే స్థానిక అంశాల మీద ఇక్కడ మన ఎంపీగా ఈ ప్రాంతం కోసం బలంగా మాట్లాడగలుగుతారు. ఆ ఉద్దేశంతో నేను అలా చెప్తున్నా. సార్, థ్యాంక్ యూ.